ఒక ఊర్లో పార్వతమ్మ అనే గయ్యాళి అత్తగారుండేది. ఆమెకు తన ఇంట్లో అందరూ తన మాటే వినాలని, తన అధికారం సాగాలని కోరిక. ఆమెకు ఇద్దరు కోడళ్ళు. పెద్ద కోడలు శాంతమ్మ పేరుకు తగ్గట్టుగానే చాలా సాధువు. అత్తగారు ఏం చెప్పినా ఎదురు చెప్పకుండా చేసేది. కాని రెండో కోడలు సుమతి మాత్రం చాలా తెలివైంది. ఏదైనా తప్పు జరిగితే సున్నితంగా ప్రశ్నించే తత్వం ఆమెది. పార్వతమ్మ ఒకరోజు తన కోడళ్లను పరీక్షించి వారిలో ఎవరికి ఇంటి బాధ్యతలు అప్పగించాలో నిర్ణయించుకోవాలనుకుంది. ఆమె ఇద్దరినీ పిలిచి ఒక్కొక్కరికి 100 రూపాయలిచ్చి ఇలా చెప్పింది. ఈ 100 రూపాయలతో మీరు ఈ పెద్ద గది నిండే వస్తువును తీసుకురావాలి. ఏ గదైతే పూర్తిగా నిండుతుందో వారికే ఈ ఇంటి తాళాల గుత్తే ఇస్తాను. పెద్ద కోడలు శాంతమ్మ మార్కెట్కు వెళ్లి 100 రూపాయలకు చాలా తక్కువ ధరలో దొరికే గడ్డిని బండి నిండా కొనుక్కొచ్చింది. రోజంతా కష్టపడి ఆ గడ్డిని గదిలో నింపింది. కాని గది సగం కూడా నిండలేదు. పైగా గది అంతా దుమ్ముతో నిండిపోయింది. పార్వతమ్మ అది చూసి నోరు తెరిచింది. ఇక సుమతి వంతొచ్చింది. సుమతి మార్కెట్కు వెళ్లి కేవలం 10 రూపాయలకే 2 అగరబత్తులు, ఒక దీపం, మరికొన్ని పువ్వులు కొనుక్కొచ్చింది. మిగిలిన 90 రూపాయలు అత్తగారి చేతిలో పెట్టింది. పార్వతమ్మ ఆశ్చర్యపోయి, వీటితో గది ఎలా నిండుతుంది అని ఎగతాళిగా నవ్వింది. సాయంత్రం చీకటి పడగానే సుమతి ఆ గది మధ్యలో దీపాన్ని వెలిగించింది. అగరబత్తులను అంటించింది. అంతే, క్షణాల్లో ఆ దీపపు కాంతితో గది మూలమూలలా నిండిపోయింది. అగరబత్తుల సువాసన గది అంతా వ్యాపించింది. సుమతి అత్తగారితో ఇలా అంది. అత్తయ్యగారు, గడ్డితో గదిని నింపితే అది చెత్తలా కనిపిస్తుంది. కాని దీపపు వెలుగుతో సువాసనతో గదిని నింపితే అది దేవాలయంలా మారుతుంది. మన ఇల్లు కూడా వెలుగుతో సంతోషంతో నిండాలని నా కోరిక. సుమతి తెలివితేటలకు, ఆమె పొదుపు మంత్రానికి పార్వతమ్మ ముగ్ధురాలైంది. తన కోడలు కేవలం ఇంటిని మాత్రమే కాదు, ఇంటి గౌరవాన్ని కూడా కాపాడగలదని గ్రహించి సంతోషంగా ఇంటి బాధ్యతలను సుమతికి అప్పగించింది. అప్పటినుండి ఆ అత్తాకోడళ్ళు స్నేహితుల్లా కలిసిమెలిసి ఉన్నారు. రామపురం అనే గ్రామంలో పార్వతమ్మ అనే అత్త, సుమతి అనే కోడలు ఉండేవారు. ఆ ఊరిలో అందరి అత్తాకోడళ్లలాగే వీరు కూడా నిత్యం గొడవబడేవారు. కాని ఒకరోజు వారి కుటుంబానికి తీరని కష్టం వచ్చింది. పార్వతమ్మ కొడుకు చేసిన అప్పుల వల్ల ఊరి జనం ఇంటిమీదకు వచ్చారు. అప్పుడు పార్వతమ్మ తన పాత పెట్టెలో ఉన్న ఒక చిన్న రాగిబిళ్లను తీసి సుమతికి చూపించి, ఇది మా తాతల కాలం నాటిది. మనం కూరగాయల వ్యాపారం మొదలుపెడదాం. ఇది మనకు తోడుగా ఉంటుంది అని చెప్పింది. నిజానికి ఆ రాగిబిళ్ళ ఒక రహస్య నిధికి సంబంధించిన మ్యాప్ అని సుమతికి తర్వాత అర్థమైంది. ఇద్దరూ కలిసి ఒక తోపుడు బండి మీద కూరగాయలు పెట్టుకుని ఊరంతా తిరగడం మొదలుపెట్టారు. కాని వారి అసలు ఉద్దేశం కూరగాయలు అమ్మడం మాత్రమే కాదు, ఆ రాగిబిళ్లపై ఉన్న గుర్తుల ఆధారంగా ఆ నిధి ఎక్కడుందో కనిపెట్టడం. అత్త పార్వతమ్మ కూరగాయలు అమ్ముతూ ఇంటింటి ముచ్చట్లు తీస్తూ సమాచారం సేకరించేది. కోడలు సుమతి తన తెలివితేటలతో ఆ గుర్తులను విశ్లేషించేది. ఒకరోజు వారు ఊరి చివరు ఉన్న పాత శివాలయం దగ్గర కూరగాయలు అమ్ముతుండగా ఒక దొంగల ముఠా వారిని గమనించింది. ఆ దొంగలు కూడా ఆ నిధి కోసమే వెతుకుతున్నారు. ఒక రాత్రి ఆ దొంగలు పార్వతమ్మ ఇంటిపై దాడి చేశారు. అప్పుడు అత్తాకోడళ్లు భయపడకుండా తమ దగ్గర ఉన్న ఎండుమిర్చి పొడిని, ఉల్లిపాయలను ఆయుధాలుగా వాడుకుని దొంగలను ఉక్కిరిబిక్కిరి చేశారు. పార్వతమ్మ రోకలిబండ పట్టుకుని దొంగలను తరిమికొడితే సుమతి ఊరి జనానికి ఫోన్ చేసి పిలిపించింది. చివరకు ఆ రాగిబిళ్లపై ఉన్న రహస్యం నిధి గురించి కాదని, అది ఆ ఊరిలో ఎండిపోయిన పాత బావి కింద ఉన్న నీటి ఊటకు సంబంధించిన గుర్తులని వారికి తెలిసింది. అత్తాకోడళ్ళు ఆ బావిని తవ్వించి ఊరి నీటి కష్టాలను తీర్చారు. ప్రభుత్వం వారి సాహసానికి మెచ్చి బహుమతి అందించారు. ఆ డబ్బుతో వారు అప్పులు తీర్చి ఒక పెద్ద కూరగాయల మార్కెట్ను స్థాపించారు. అత్తాకోడళ్ళు ఇద్దరూ సమస్యను పరిష్కరించే వీరులుగా పేరు తెచ్చుకున్నారు.